తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత టాపిక్ ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఈ క్రమంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం హాట్ గా మారింది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, దానికి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓవైపు హైకోర్టు ఆదేశించిన సమయంలోనే మరోపక్క స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న కీలక నిర్ణయం రాజకీయ సంచలనం సృష్టించింది. దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలేలా ఉందా అన్న చర్చ కూడా ఉంది. తాజాగా 2 రోజుల క్రితం ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా గులాబీ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేయడంతో కారు పార్టీలో కలకలం మొదలైంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ లో గుబులు మొదలైంది. స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది. అయితే స్పీకర్ ఈ నిర్ణయం ఆషామాషిగా తీసుకోలేదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే మంత్రి శ్రీధర్ బాబు పీఏసీ చైర్మన్ నియామకంపై మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలకు పీఏసీ చైర్మన్ ఇవ్వడం ఆనవాయితీ, అదే సంప్రదాయాన్ని తమ ప్రభుత్వం పాటించిందని ప్రకటించారు. అంటే అరికపూడి గాంధీ ఏ పార్టీ అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అరికపూడి గాంధీ ప్రకటించారని, అందుకే పీఏసీ చైర్మన్ గా స్పీకర్ ప్రకటించారని శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ కు ఒకంత షాక్ కు గురైంది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయాక అధికార కాంగ్రెస్ లోకి ఒక్కొక్కరుగా ఏకంగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. అందులో అరికపూడి గాంధీ ఒకరు. పీఏసీ చైర్మన్ గా ఎన్నికైన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే, మరి మిగతా 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళ లేక కాంగ్రెస్ వాళ్ళ అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అయితే సడన్ గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఈ పరిణామం కాస్త రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయటపడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన ఆ 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిశారు తప్ప, వారు కాంగ్రెస్ లో చేరలేదనే కొత్త బాధన కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఈ పరిణామం ఒకంత బీఆర్ఎస్ కు షాక్ కు గురిచేసిందని చెప్పాలి. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయటపడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని పొలిటికల్ సర్కిల్లో టాక్. మొత్తానికి కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలతో బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ దానం విషయంలో ఒక క్లారిటీతోనే ఉందనేది సమాచారం. ఒకవేళ స్పీకర్ నాగేందర్ను అనర్హుడిగా ప్రకటిస్తే ఏం చేయాలో ఇప్పటికే ఒక ప్రణాళికతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సిద్ధపడేలా కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగో అధికారంలో ఉన్నాము, కాంగ్రెస్ పై కూడా ప్రజలకు ఒకంత సానుకూల వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చినా గెలుపు కాంగ్రెస్దే అన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి హైదరాబాద్ లో తన పట్టు నిలుపుకోవాలని చూస్తోందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.